అక్క తమ్ముళ్ళ రిలేషన్షిప్ పెట్టుండదు తెలుసా. అక్కకి తమ్ముడు ఫోన్ చేస్తాడు, ఏమన్నానంటే అక్క నేను ఇంటికి వస్తున్నా అని చెప్పేసి చెప్తాడు. అయితే అక్క వాళ్ళ ఇంట్లో కొన్నే పాలు ఉంటాయి. ఎట్లా అంటే 2 కప్పుల ఛాయ్ మట్టుకే కొన్నే పాలు ఉంటాయి. అయితే మా తమ్ముడు వస్తున్నాడు, తమ్ముడితో పాటు మరదలు వస్తుంది అనేసి తను ఏం చేస్తాడంటే 2 కప్పుల ఛాయ్ వేసి అక్కడ పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత తమ్ముడు వస్తాడు, తమ్ముడితో పాటు మరదలు వస్తుంది, మరదలతో పాటు మరదలు వాళ్ళ అమ్మ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అనేసి అక్క చాలా ఆలోచించి ఇంట్లో వంట రూమ్లోకి వెళ్ళి 2 కప్పుల ఛాయ్ తీసుకొచ్చేసి మరదల వాళ్ళ అమ్మకి పోస్తుంది. తర్వాత తమ్మునికి ఛాయ్ లేదు కదా అనేసి మళ్ళీ ఏం చేస్తానంటే ఒక పెద్ద గ్లాస్ తీసుకుంటుంది. పెద్ద గ్లాసులో మొత్తం వాటర్ నింపుతుంది. వాటర్ నింపి మా తమ్మునికి స్ప్రైట్ అంటే ఇష్టం, అందుకే మా తమ్ముని స్ప్రైట్ పోస్తున్నా అనేసి తనకి ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత అప్పుడు అత్త ఏమంటుంది అంటే నాకు స్ప్రైటు అంటుంది. తమ్ముడు దాన్ని తాగుతూ ఉంటే వాటర్ అని తెలుస్తుంది. తెలిసినప్పుడు తమ్ముడు బయట పెట్టాడు. ఎందుకు అంటే అక్కని అర్థం చేసుకున్నాడు. అక్కడ అర్థం చేసుకొని మరదలు అర్థం చేసుకోలేదు కానీ తమ్ముడు అర్థం చేసుకుంటాడు కదా. తమ్ముడు అర్థం చేసుకొని ఏం చేస్తాడంటే అత్త స్ప్రైట్ అడిగింది కదా అనేసి అత్తమ్మ తీసుకొస్తా అనేసి అక్క వెళ్ళిపోతుంది వంట రూమ్లోకి. వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. తన వెనకాలే తమ్ముడు వెళ్తాడు. తమ్ముడు వెళ్ళి ఏం చేస్తాడంటే అక్కతో మాట్లాడుకుంటూ గ్లాస్ కింద ఎత్తేస్తాడు. కింద ఎత్తేసి బయటకు వచ్చి అంటాడు, అయ్యయ్యో అత్తమ్మ స్ప్రైట్ అందులో పోస్తే మొత్తం కింద పడిపోయింది, అత్తమ్మ పోయింది, నేను వెళ్ళి తీసుకొస్తా అంటాడు. తను బయటికి వెళ్తాడు, కిరాణా షాప్కి వెళ్తాడు, స్ప్రైట్ తీసుకొస్తాడు. తీసుకొచ్చి అక్క చేతిలో పెడతాడు. అప్పుడు అక్క కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అది అసలు చెప్పలేను. ఇంకా అర్థం చేసుకునే రిలేషన్షిప్ అంటే అట్లనే ఉంటుంది భయ్య. అక్క తమ్ముళ్ళని ఎప్పుడైనా అక్కల్ని తమ్ముళ్ళని దూరం చేసుకోకండి, తమ్ముళ్ళు అక్కలను దూరం చేసుకోకండి ప్లీజ్. అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అందరికీ హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ, బాయ్. రాఖీ.